రోజులు వారాలవుతున్నాయి, వారాలు నెలలవుతున్నాయి. కానీ కాకినాడ జిల్లా తుని మండలంలో అదృశ్యమైనటువంటి 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే కొనసాగుతుంది. రోజుల తరబడి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా కూడా చిన్నారి ఆచూకీ మాత్రం ఇప్పటికీ లభించలేదు. మరి ఈ కేసు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పోలీసులు కూడా ప్రత్యేకమైనటువంటి బృందాలతో అడవులు, తోటలు, చెరువులు, కొండ ప్రాంతాలు ఇట్లా ఏ ప్రాంతం కూడా వదిలిపెట్టకుండా అన్నింటిని కూడా జల్లెడ పట్టారు. మరి డ్రోన్లు, డాగ్ స్క్వాడ్లు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇట్లా 1 కాదు 2 కాదు అనేక బృందాలతో దాదాపుగా 400 మంది దాకా కూడా పోలీస్ అధికారులు రంగంలోకి దిగడం, ఇట్లా మొత్తం గాలింపు చర్యలు పూర్తిగా అణువు కూడా జల్లెడ పట్టారు. అయినా కూడా ఎక్కడ కూడా ఆమె ఆనవాళ్ళు బయటపడలేదు. ఎన్నో సాంకేతిక విధానాలను, సాంకేతిక ఆధారాల ద్వారా కూడా పరిశీలనలు మొదలు పెట్టారు. కానీ దర్యాప్తులో ఇప్పటికీ కూడా ఎలాంటి ఆధారము లభించట్లేదు. మరి జాహ్నవి ఎక్కడుంది? జాహ్నవి గురించి మరి ఇంకా పోలీసులు సేకరిస్తున్నటువంటి ఆధారాలు ఏమిటి? ఇప్పటి వరకు మరి ఈ కేసు అంటే దాదాపుగా 51 రోజు గడుస్తా ఉంది. 51 రోజులు గడిచినా కూడా జాహ్నవికి సంబంధించినటువంటి జాడ మాత్రం బయటపడట్లేదు. మరి ఇక ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో రీసెంట్ గా మరి జాహ్నవి పాపకు సంబంధించి అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి కలెక్టర్, అక్కడ తునికి సంబంధించినటువంటి కలెక్టర్ అక్కడికి వెళ్ళి ఆ జాహ్నవి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళను మందలించినట్టుగా కూడా తెలుస్తుంది. అసలు మరి ఆ క్రమంలో అంటే పాప ఖచ్చితంగా ఎక్కడ కూడా అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైనటువంటి ఆస్కారం లేదు అన్నట్టుగా క్లియర్ గా అధికారులు చెప్తున్నట్టు తెలుస్తా ఉంది. మరి ఇక్కడ మరి ఏం జరిగింది? మరి అటవీ ప్రాంతంలో జాహ్నవి పాప మిస్ కాలేదు, మరి ఎక్కడ ఉంది? జాహ్నవి పాప ఏమైంది అన్నప్పుడు ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా జాహ్నవి పాప మాత్రం కిడ్నాప్ కు గురైంది అన్న కోణంలో మాత్రమే అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. అంటే అధికారులు దాన్నే ఎక్కువ శాతంగా నమ్ముతా ఉన్నారు ఆ విధానాన్ని. మరి ఆ కోణంలోనే ఎక్కువగా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో అంటే ఇప్పటికే ఏ రకంగా గాలింపు చర్యలు చేయాలో అవన్నీ కూడా చేశారు. కాబట్టి ఇక వాళ్ళకున్న మిగిలి ఉన్నటువంటి సోర్స్ ఒకటి కిడ్నాప్ కు గురైందేమో అన్నటువంటి ఒకే ఒక్క కోణం వాళ్ళకు మిగిలి ఉంది. మరి ఆ కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు కానీ ఇక ఉన్నటువంటి అధికారులందరూ కూడా దాని మీద దర్యాప్తును కొనసాగిస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో అసలు జాహ్నవి పాపకు సంబంధించినటువంటి ఒకసారి అంటే రీక్యాప్ చేసుకుందాం. అసలు జాహ్నవి పాప జూన్ 6 తారీఖు రోజు ఆమె మిస్ కావడం జరిగింది. ఆ రోజు అంటే చూడొచ్చు ఇక్కడ వీడియోలో మనకి ఎంత క్యూట్ గా కనిపిస్తా ఉంది. ఆ పాప 2 సంవత్సరాలు అంటే 2.5 ఏళ్ళు అన్నట్టుగా అయితే అక్కడ వాళ్ళ పేరెంట్స్ తెలియజేయడం జరిగింది. ఇక మరి అంటే 2.5 ఏళ్ల చిన్నారి చూడొచ్చు ఎంత క్యూట్ గా అంటే అక్కడ ఆ అటవీ ప్రాంతంలో వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ఆ సేద్యం చేస్తా ఉన్నారో అక్కడ ఫామ్ ఆయిల్ తోటలో ఉన్నటువంటి చిన్న సన్న రోడ్ల పోటీ కూడా ఆ బుడి అడుగులతో జాహ్నవి పాప ఈ విధంగా అదిగో ఏదో అంటే అక్కడ సరుకు తీసుకొని అంటే కూరగాయలు ఏదో వాళ్ళ డాడీ ఎవరో పంపిస్తే మళ్ళీ ఇంటికి తీసుకోబోతుంది ఇంటి లోపలికి అక్కడి నుంచి తోట లోపల నుంచి. సో ఇట్లాంటి చిన్న ఈ సన్నివేశాలన్నీ చూస్తూ ఉంటే నిజంగా కన్న తల్లిదండ్రులు ఈ వీడియోలను చూసిన ప్రతిసారి కూడా కన్నీటి పర్యంతం అవుతా ఉన్నారు. మరి ఇలాంటి తరుణంలో ఇప్పటికీ జాహ్నవి పాపకు సంబంధించి కానీ ఇక ఆమెకు సంబంధించిన ఆధారాలు కానీ ఎక్కడ కూడా ఆనవాళ్ళు బయటపడట్లేదు. అయితే ఇదే అంశానికి సంబంధించి తాజాగా అయితే మరి ఆ పాపకు సంబంధించి పరామర్శించడం కోసం అక్కడ తుని కలెక్టర్ అయితే అక్కడికి వెళ్ళి ఆ పేరెంట్స్ ని మందలించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే అనేక కీలకమైనటువంటి విషయాలు కూడా అంటే వాళ్ళు కూడా గమనించినట్టు తెలుస్తా ఉంది. అక్కడ పేరెంట్స్ చెప్తున్న మాటల ప్రకారం కూడా జాహ్నవి పాప 100% అటవీ ప్రాంతంలో ఎక్కడ కూడా ఆమె లేదు, ఆమె ఏ ప్రమాదానికి గురి కాలేదు అన్న కోణంలో పేరెంట్స్ కూడా మాట్లాడుతున్న వైనం అయితే అందరినీ ఒక్కసారిగా ఆలోచింపజేస్తా ఉంది. ఇదిగో ఇక్కడ చూడొచ్చు, వీడియోలో చూడొచ్చు ఆ పాప ఎంత చిన్నగా ఉంది. ఆ చిన్న అడుగులతో ఆ అడవిని దాటిపోయే ఆస్కారం అయితే లేదు. ఆమె బ్రతికే ఉండి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటే ఆమె పాదాలతో ఆమె నడుచుకుంటూ అటవీ ప్రాంతాన్ని అంత దూరం దాటి అయితే ఆస్కారం లేనే లేదు. మరి ఇక్కడ అలాంటి ఆస్కారం లేనప్పుడు ఇంకేమయ్యింది? అదిగో ఇంట్లో ఆమె ఆడుకున్నటువంటి సన్నివేశాలు ఇవన్నీ కూడా అంటే వీడియోలో క్లియర్ గా మనకు కనిపిస్తా ఉంది. ఇంట్లో ఆమె ఆడుకున్నటువంటి సిచ్యువేషన్ లో ఎంత క్యూట్ గా ఆమె ఆడుకుంటా ఉంది. ఇక మరి తల్లితో కలిసి ఆమె ఆడుతున్నటువంటి ఆటలు ఇవన్నీ కూడా మరి ఇక ఇలాంటి వీడియోలు చూసిన ప్రతిసారి ఆ కన్న తల్లి వేదన, మరి ఆమె రోదన ఎవరికి ఎరక, అసలు పట్టదనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో అధికారులు అందరూ కూడా ఎంతో మేము ఇంకా ముమ్మర చర్యలు చేస్తా ఉన్నామని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ వాళ్ళు ఆమెకు సంబంధించి సాధించిందంటూ ఒక చిన్న ఎవిడెన్స్, ఒక చిన్న ఆనవాలంటే అనేది కూడా అయితే ఇప్పటికీ వాళ్ళు బయట పెట్టలేకపోయారు. ఇక్కడ నిజంగా చెప్తున్నాను, ఇక్కడ నిజంగా బులెటిన్ మీడియా అయితే ఖచ్చితంగా ఇక్కడ కటాకండిగా చెప్తున్నది ఏంటంటే
పోలీసులు ఇక్కడ విఫలమయ్యారు 100% అన్న కోణంలో కూడా మాట్లాడుతున్నారు. సో ఇది సిచ్యువేషన్. అంటే పోలీసులు వాళ్ళ యొక్క చర్యలు వాళ్ళు చేస్తా ఉన్నారు అన్న కోణంలో అందరూ అనుకుంటా ఉన్నా కూడా ఎందుకని జాహ్నవి గురించి ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? అదే ఒక మంత్రి కావచ్చు, అదే ఒక పొలిటీషియన్, ఏదో ఒక పొలిటీషియన్ ఇంట్లో ఏదో చిన్న కుక్క పిల్ల మిస్ అయిందంటే కూడా తెగ హడావుడి చేసేటువంటి వీళ్ళు, అంటే వాళ్ళ ఏదైనా మొబైల్ ఫోన్ మిస్ అయింది, వాళ్ళ ఫోన్లు కాదు ఇంకా ఏదో ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది అంటే ఆగ మేఘాల మీద దాని మీద చర్యలు చేపట్టేటువంటి వీళ్ళు ఎందుకని జ్ఞానేశ్వరికి సంబంధించి ఈ జాహ్నవికి సంబంధించి 2 నెలలు దాదాపుగా 2 నెలలు దగ్గర వస్తున్నా కూడా దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు అధికారులు అనేది మాత్రం పెద్ద ప్రశ్నగా మారిపోతా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో మరి ఎవరిని నిందించాలి, ఎవరిని అనుమానించాలి అనేది కూడా పేరెంట్స్ కూడా అర్థం కాని ఆ సిచ్యువేషన్ ఏర్పడతా ఉన్నది. ఇక మరి వీళ్ళు ఎన్నో సీసీటీవీ ఫుటేజ్లు మేము పరిశీలిస్తా ఉన్నామంటున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లలో దాదాపుగా ఒక పక్క విలేజ్ లో చిన్న సీసీటీవీ ఫుటేజ్ మాత్రం ఒక్కటే రిలీజ్ చేశారు బయట. ఎందుకంటే అక్కడ అందులో ఏదో అంటే కుక్క కనిపించింది కాబట్టి ఒక్క వీడియోను వాళ్ళు బయట పెట్టడం జరిగింది. ఇక మరి మొత్తం తుని వ్యాప్తంగా, కాకినాడ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సీసీటీవీ ఫుటేజ్లలో ఎక్కడ కూడా జాహ్నవి ఆనవాళ్ళు కనిపించలేదు అన్నప్పుడు ఇక మరి జాహ్నవి ఇంకో యాంగిల్లో కూడా ఏదైనా జరిగి ఉండొచ్చు అనొచ్చు అని ఆలోచించవచ్చు కదా. అంటే కేవలం కిడ్నాప్ లేకపోతే అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ప్రమాదం, ఈ 2 కారణాలేనా జాహ్నవి మిస్ కావడానికి, అంటే జాహ్నవి కనిపించకుండా పోవడానికి ఉన్నటువంటి ప్రధాన కారణాలు? ఒకటి కిడ్నాప్ అయి ఉండొచ్చు, రెండవది అటవీ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగి ఉండొచ్చు, అంతే. అంతకు మించి ఇంకో యాంగిల్ లేదా? మరి అలాంటి యాంగిళ్లలో మరి పోలీసులు పరిశీలిస్తున్నారా? వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? ఇప్పటికే ఇలాంటి కోణాలలో కూడా మరి దానికి సంబంధించి కూడా హైకోర్టు కూడా వాళ్లకు ఇప్పటికే ఆరా తీయడం జరిగింది. ఏమైంది జాహ్నవికి సంబంధించి ఎందుకు మీరు బయట పెట్టలేకపోతున్నారు అన్న కోణంలో చూడొచ్చు. ఆ రోజు జరిగినటువంటి సినారియో అంటే పాప జాహ్నవి వాళ్ళ ఫాదర్ అతను ఆ రోజు జాహ్నవిని ఇంట్లో వదిలిపెట్టి ఆయన తోట లోపలికి ఫామ్ ఆయిల్ తోట లోపలికి మళ్ళీ నీళ్లు కట్టడం కోసం అని చెప్పేసి ఆయన వెళ్ళినటువంటి దారి ఇది. మరి ఈ దారిలో ఆయన అలా సాగి ముందుకు అలా వెళ్ళిపోయాడు తోట లోపలికి. ఇక ఆయన వెళ్ళిపోవడం గమనించినటువంటి జాహ్నవి అప్పటికే కూడా తన వెంట వస్తానని మొరాయించింది, అయినా కూడా అతను తీసుకువెళ్ళలేడు. ఇక మరి తల్లి దగ్గర వదిలేస్తే తల్లి కూడా ఎటుపోతుందిలే అని చెప్పేసి ఇక ఆమె కూడా పాపను కనీసం రెట్టబట్టి ఆపే ప్రయత్నం చేయలేకపోయింది, చేయబట్టి ఆపే ప్రయత్నం చేయలేకపోయింది. కాబట్టి ఆ పాప ఏం చేసింది, మళ్ళీ అదే ఆరాటంతో తండ్రి వెనక పోవాలి అన్నటువంటి ఆరాటంతోనే ఆ పాప అట్లా మళ్ళీ ఫాదర్ ఏ రూట్లో నడుచుకుంటూ వెళ్ళాడో అక్కడనే ఆమె పక్కదారి పెట్టకుండా స్ట్రేట్ గా వెళ్ళిపోతుంది. తన తండ్రి ఎటుపోతున్నాడో అటు. తను ఆల్రెడీ అప్పటికే ఫాదర్ ఎంత దూరంలో ఉండు గమనించేంత దూరంలోనే ఉన్నాడు. ఆ పాప ఆ ఫాదర్ని గమనించి అతనితో పాటే నియర్ బై వెళ్ళింది. ఫాదర్ కి దగ్గరనే వెళ్ళినప్పుడు అతను మరి నిజంగానే ఆమె కళ్ళు కప్పి ఇంకా లోపలికి వెళ్ళిపోయాడా? ఇంకా లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఆమె వెతుకుంటూ అదే రూట్ లో వెళ్ళినట్లయితే ఎంత దూరం వెళ్ళింది ఆమె? ఆ రూట్ లో ఆమె ఎంత దూరం వెళ్ళినట్టు? చాలా దూరం అయితే వెళ్ళలేదు కదా. ఒకవేళ అక్కడనే అదే రూట్ లో ఆయన ఎక్కడ టర్న్ అయిందో అక్కడనే ఆమె టర్న్ అయ్యే ఆస్కారం ఎక్కువ శాతం ఉంటుంది. అయినా కూడా ఆమె అక్కడ టర్న్ కాలేదు, ఇంకొక 5-6 అడుగులు 10 అడుగులు ఉతారేసుకొని అవతలికి పోయినాక కూడా టర్న్ అయింది అనుకుందాం, లేదు తోట దాటి టర్న్ అయింది అనుకుందాం. ఎక్కడి వరకు పోయిండో అక్కడి వరకు సీసీటీవీ కెమెరాలో కనిపించేటువంటి అంత డిస్టెన్స్ నుంచి అవతల ఎక్కడ వెతికినా కూడా పాప ఆనవాళ్ళు దొరకలే. అంటే ఏమైనట్టు ఇప్పుడు అక్కడ అటవీ ప్రాంతంలో ఏవో అంటే ఏదైనా జంతువులు అటాక్ చేసి ఉండొచ్చా అన్న కోణంలో అనుమానాలు వ్యక్తమైనా కూడా ఏదో చిన్న ఆధారం బయటపడేది. పాపకు సంబంధించిన క్లాత్ లేకపోతే ఏదో పట్టీలో ఇంకా ఆమె శరీర భాగాలో ఏవో ఒకటి బయటపడేది. మనం అనకూడదు, బట్ అట్లా జరగకూడదు. కానీ అట్లా జరిగుంటే అలా బయటపడాల్సింది, బయట పడి ఉండేవి కూడా. కానీ ఎక్కడ కూడా అలాంటి ఆడవాళ్ళు బయటపడలే. మరి ఇక్కడ పోలీసు వాళ్ళు ఇంత 400 మందిని పెట్టుకొని వాళ్ళు కూంబింగ్ చేసి అంటే వీళ్ళు సెర్చ్ చేసింది ఎక్కడెక్కడ? ఎందుకంటే అటవీ ప్రాంతంలో ప్రమాదం జరిగి ఉంటే ఎక్కడ ప్రమాదాలు జరిగి ఉండే ఆస్కారం ఉందని చెప్పేసి అడవంతా జల్లడబట్టిరు. ఆ జల్లడబట్టిన తీరును కూడా మనము చాలా అంటే ప్రశంసించవచ్చు. ఎందుకంటే అక్కడ చిన్న గుంత చిన్న మడుగున్నా కూడా ఆ మడుగులో కూడా వాళ్ళు ఒలలు వేసి, ఈ చేపలు పట్టే ఒలలు ఉంటాయి కదా, వాటిని వేసి కూడా వాళ్ళు మొత్తం అంతా జల్లడబట్టి ఎక్కడ అంత జల్లడబట్టినా కూడా దొరకలేదు. అట్లాంటి చిన్న చిన్న ప్రదేశాలను కూడా వదిలిపెట్టలే. ఇక నిజంగా ఏదైనా యానిమల్ అటాక్ చేసిందా అనుకునే అనుమానం వస్తే దానికి సంబంధించి వాటి ఏదైతే టెడ్డీ బేర్లు ఉంటాయో బొమ్మలు ఉంటాయో ఆ బొమ్మలల్లా ఆ బట్ట బొమ్మలల్లా కూడా వాళ్ళు మాంసపు ముద్దలు పెట్టి ఆ యానిమల్స్ని అట్రాక్ట్ చేసే విధంగా పెట్టడం జరిగింది. అట్లా కూడా వాళ్ళకు ఆనవాళ్ళు దొరకలేదు, ఏది అటాక్ చేయలేదు. ఇక కెమెరాలు అమర్చిరు.
ఎన్నో కెమెరాలు అమర్చిరు అక్కడ అటవీ ప్రాంతంలో చెట్టుకు పుట్టకు కెమెరాలు అమర్చిరు. అయినా కూడా ఆ కెమెరాలలో ఎక్కడ బందీ చేసినా కూడా ఇదిగో ఈ వీడియోలో చూపించినట్లుగా ఈ బొమ్మలలో మాంసపు ముద్దలు పెట్టి కూడా యానిమల్స్ ని అట్రాక్ట్ చేసే విధంగా పెట్టి కెమెరాలు సెట్ చేసి పెట్టిరు. వీటిని ఏమైనా అట్రాక్ట్ చేస్తే నిజంగానే యానిమల్స్ ఆ పాపను తీసుకెళ్లే అవకాశం ఉండొచ్చు, వచ్చిన స్కోప్ దొరుకుతుంది అన్న కోణంలో ఇట్లా పెట్టి సెట్ చేసిరు కెమెరాలు. ఎక్కడ దొరకలేదు. అట్లా ఏదైతే కాలువలు వంకలు ఉంటాయో లోపల మొత్తం అటవీ ప్రాంతంలో ఏవైతే లోతైన ప్రాంతాలు నీటి ప్రాంతాలు ఉంటాయో అట్లా నీటి ప్రాంతాలలో కూడా వాళ్ళు వెళ్ళి గాలించడం జరిగింది. అయినా పాపకు సంబంధించి ఎక్కడ కూడా ఆనవాళ్ళు బయటకు రాలేదు. మరి ఇలాంటి తరుణంలో ఫైనల్ గా పోలీసుల రూట్ లో ఆలోచిస్తే ఫైనల్ గా వాళ్ళకి మిగిలింది ఒకటి కిడ్నాపింగ్ వ్యవహారం. ఈ కిడ్నాపింగ్ వ్యవహారం కూడా ఎంత దూరం వీళ్ళు పరిశీలించారు, ఎంతవరకు ఏ పరిధి వరకు వీళ్ళు పరిశీలించారు అనేది ఇప్పటికీ ఎందుకు మరి బయట పెడతలేరు అనేది అయితే అదొక బిగ్గెస్ట్ అది ప్రశ్నగానే మిగిలిపోతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ పాప దొరకక పెద్ద మిస్టరీగా మారిపోయింది. ఇక మరి దేశంలో ఇలాంటి కేసులు లేవా అంటే 1,00,000 ఉన్నాయి. సంవత్సరానికి వేలలో కిడ్నాపులు జరుగుతూ ఉన్నాయి. అందులో అంటే చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా, అంటే దాదాపుగా అమ్మాయిలు పెద్ద అమ్మాయిలు కూడా ఇక్కడ మిస్ అవుతా ఉన్నారు. మరి ఇలాంటి కోణాలలో మరి వీళ్ళు ఎన్ని సాధించారు, ఎన్ని శోధించారు, ఎన్నిటి కేసులు సాల్వ్ చేశారు అని మాట్లాడుకుంటే మాత్రం చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి దేశంలో. ఇది ఒక్కటే ఉందా? దీని గురించే ఎందుకు మనం ఇంతగా మాట్లాడుకోవాలంటే ఈ కేసు అంత తీవ్రంగా మారిపోయింది. సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ఈ పాప పోయినటువంటి ఇక ఈ ఎంత డిస్టెన్స్ కాదు, ఏదో పెద్ద నగర ప్రాంతంలో జనారణ్యంలో మొత్తం ఆమె ఎక్కడో మిస్ అయిపోయింది, దొరుకుతలేదు, ఎవడో కిడ్నాప్ చేసిండు, ఎక్కడికి తీసుకోవడం తెలియదు అంటేనేమో దాని గురించి మాట్లాడుకోనికి మనకు లేదు. ఇక్కడ చూస్తే అడవి ప్రాంతం మొత్తం, ఆమె పెద్ద డిస్టెన్స్ దాటిపోయేటంత వయసు లేదు, అంత పెద్ద పాదాలు లేవు, అంత దూరం నడవలేదు ఆ పాప, 2.5 సంవత్సరాల పాప. మరి ఎందుకని ఆమె ఆధారం బయటపడతలేదు, ఆమె ఎక్కడికి పోయింది అనేది బయటపడతలేదు? ఎందుకని ఈ పోలీసులు ఈమెకు సంబంధించి బయటికి వివరణలు ఇస్తలేరు? ఇప్పటికీ కిడ్నాప్ మీరు అడవి ప్రాంతంలో మిస్ అయింది, అక్కడనే ఏదో ప్రాబ్లం అయింది అనుకుంటే మరి ఆ ప్రాంతానికి సంబంధించి ఏ చిన్న ఆనవాళ్ళు క్లూ కూడా మీరు సాధించలేకపోయారు. మరి ఇప్పుడు ఇంకొక విషయం ఏమిటంటే కిడ్నాప్ కోణంలో కూడా పరిశీలిస్తా ఉన్నారు. అది కూడా అత్యాధునికమైనటువంటి సాంకేతిక విధానాలు ఉపయోగించి సీసీ కెమెరాలు, డ్రోన్లు, ఇంకా రకరకాల విధానాలు వాడుతూ ఇక ట్రాకింగ్లు గీకింగ్లు అవన్నీ వాడుతూ కూడా సాధిస్తా ఉన్నారు. అయినా కూడా ఆమెకు సంబంధించి ఏ చిన్న క్లూ సాధించలేకపోతా ఉన్నారు కిడ్నాప్ కోణంలో కూడా. అంటే మరి జాహ్నవి పాప కిడ్నాప్ కాలేదు, ఇటు ప్రమాదాలు జరగలేదు అటవీ ప్రాంతంలో. మరి ఇంకేమయ్యింది? దీనికైనా సమాధానం చెప్తారా? ఇంకొక యాంగిల్ ఏమన్నా ఉన్నదా మీ దృష్టిలో? మీ యాంగిల్లో ఇది కాదు, ఇట్లా జరగలేదు, ఇట్లా జరిగింది అన్న విధంగా ఏదైనా వివరణ ఇచ్చుకోగలుగుతారా? వివరణ కోర్టు కూడా అడిగింది. అయినా కూడా మీరు అన్ని కూడా ప్రాసెస్ ప్రకారమే వెళ్ళిర్రా అని చెప్పేసి కోర్టు కూడా వీళ్ళని నిలదీయడం జరిగింది. వీళ్ళు గడువు అడిగిరు, ఇప్పటికి కూడా దానికి సంబంధించి ఆధారాలు లేవు. ఇక ఆ కోర్టు వివరణ అడిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ పోతా ఉన్నారు. అయితే ఆ ఇన్ని వాయిదాలు వేసిన తర్వాత మీరు నిజంగానే ఈ సాధించి శోధించి వీటికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా బయట పెడతారా అని ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ఏ చిన్న క్లూను కూడా ఎందుకో పేరెంట్స్తో కూడా షేర్ చేసుకుంటలేరు. మరి ఇన్ని జరుగుతూ ఉంటే ఎలా జాహ్నవి పాప మరి జ్ఞానేశ్వరి తిరిగి వస్తుంది జాహ్నవి అన్న యాంగిల్లో ఎలా ఆలోచించగలగాలి? 51 రోజు దాటిపోయింది, 52 రోజులు తెల్లారితే 52 రోజులు, 52 రోజుల వ్యవధిలో ఇప్పటి వరకు అధికారులు అత్యాధునికమైనటువంటి సాంకేతిక విధానాన్ని ఉపయోగిస్తూ కూడా జాహ్నవి పాపకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎందుకు బయటికి తీసుకురాలేకపోతున్నారు? ఆమె సంబంధించి ఒక చిన్న క్లూను ఎందుకు బయటికి పట్టుకురాలేకపోతున్నారు? ఇక మరి అనేది పెద్ద బిగ్గెస్ట్ ప్రశ్నగా మారిపోయింది. ఇక చూసుకున్నట్లయితే ఈ బోరు అంటే ఆమె కిడ్నాప్ అయిన తర్వాత జరిగినటువంటి సినారియోలలో ఈ బోరు ఏదైతే ఈ బోరు బావి వ్యవహారం కూడా ఒకటి. ఈ బోరు బావిలలో పడిందేమో, అక్కడ ఉన్నటువంటి కొన్ని 2-3 బోరు బావులు ఉన్నాయంట ఆ ఫామ్ ఆయిల్ తోటలో. ఆ ఫామ్ ఆయిల్ తోటలో ఉన్నటువంటి బోరు బావిలలో ఏమో పడిందేమో అనేటువంటి అనుమానాలు వచ్చి ఆ బోరు బావిలలో కూడా కెమెరాలతో సహా పంపించి చూసారు. ఆ బోరు బావిలలో కూడా అన్ని శోధించారు. ఎన్ని శోధించినా కూడా అందులో నుంచి ఒక చిన్న ఆనవాళ్ళు లేదు. ఎందుకంటే అందులో పడలేదు పాప. ఇంకా చూడొచ్చు పాప హైట్కు కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఈ హైట్లు. కాబట్టి అక్కడ ఎంత ప్రయత్నించినా అక్కడ కూడా ఆమె ఆనవాళ్ళ ఆచూకి బయట పడలేదు. ఎందుకంటే పాప అసలు ఈ అటవీ ప్రాంతంలోనే ఆమె అసలు ఏ ప్రమాదానికి గురి కాలేదని చెప్పడానికి వీళ్ళు చేసిన ప్రయత్నాలు. కానీ మరి అక్కడి నుంచి ఆ జాహ్నవి పాపకు జాహ్నవికి ఎంత డిస్టెన్స్ లేనటువంటి సిచ్యువేషన్ మనం ఆ సీసీ కెమెరాలో అయితే గమనించాం. అక్కడ ఎంత కాదన్నా జాహ్నవికి ఆమె ఆ ఫాదర్ కోసం దొరకకపోతే, ఆ ఫాదర్ కంటికి కనిపించకపోతే, అంటే జాహ్నవికి వాళ్ళ నాన్న కనిపించని పక్షంలో ఆమె మినిమం ఏడ్చి ఉంటుంది. మినిమము అంటే ఆమె ఖచ్చితంగా గట్టిగా అరవడము, నాన్న నాన్న అని చెప్పేసి గట్టిగా అరిచి ఏడ్చి ఆ విధంగా ఇంత
ఒక 2 నిమిషాలన్నా ఆమె గట్టిగా పిలవడానికి ట్రై చేసి ఏడ్చే క్రమం అయితే ఖచ్చితంగా అక్కడ ఉండే ఉంటుంది. కానీ అయినా కూడా పట్టించుకోలేడా జ్ఞానేశ్వర్ వాళ్ళ నాన్న? అయినా కూడా ఎందుకు వాళ్ళ మదర్ అక్కడి నుంచి మరి పాప ఇంత అడవి ప్రాంతం ఇదంతా కూడా తండ్రి లోపలికి పోతన్నాడు, ఇంకా ఆయన ఇంకనే ఎందుకు ఇడిచిపెట్టాలని చెప్పేసి ఆమె కూడా ఆ రోజు ఎందుకు పట్టుకెళ్ళకపోయిందో అసలు ఇప్పటికి ఎవరికి అర్థం కాదు. అది ఇక వీళ్ళ మీద వేసుడు, వీళ్ళని అనుమానించుడు ఈ పక్కన పెడితే, వీళ్ళని అనుమానించి కూడా లాభం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కన్న కూతురు పోగొట్టుకొని వాళ్ళు శోక చంద్రంలో మునిగిపోయారు. వాస్తవం వాళ్ళది మిస్టేక్, అది వాళ్ళు పొరపాటున చేసింది. అది ఇక్కడ క్లియర్ గా మనకు విజువల్స్లలో కూడా కనిపిస్తుంది. వాళ్ళు కాస్త చేసిన నిర్లక్ష్యం అది. ఆ పూటకు వాళ్ళు నిజంగానే ఆ క్షణం అయితే ఎవరైనా తిట్టినా తిట్టుకోకున్నా నిజంగానే ఆ క్షణం ఆ పూటకు అక్కడ తల్లి నిర్లక్ష్యం చేసింది, ఇక్కడ తండ్రి నిర్లక్ష్యం చేసిండు. ఆ పాప ఇక్కడ ఈ అడవిని దాటిపోతుందా? ఆ పాప మమ్మల్ని దాటుకొని పోతుందా? ఎక్కడ పోతుంది? ఈ ఇంట్లోనే కదా, గీన్నే తిరుగుతుంది, ఇన్ని రోజులు తిరగలేదా? ఇట్లా ఆలోచించిరాలు. ఈ ఆలోచనే ఈరోజు పాపను ఇట్లా మిస్ చేయడానికి ప్రధాన కారణమైంది. ఈ తర్వాత పాప అక్కడ మిస్ అయిన తర్వాత ఇట్లా ఎన్నో రకాలుగా చెరువు ప్రాంతాలు, కుంట ప్రాంతాలు, గుట్ట ప్రాంతాలు, అటవీ, చెట్టు జామ పుట్ట ఏది కూడా వదిలిపెట్టలేరు పోలీసులు ఈ అటవీ ప్రాంతంలో మాత్రం. ఇక జనారణ్యంలోకి వస్తే, పట్టణ ప్రాంతాల్లోకి వస్తే మాత్రము ఎక్కడెక్కడ పాపకు సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి అని ఆలోచించినప్పుడు ఒక సీసీటీవీ కెమెరా ఇట్లా బయటపడింది. కుక్క అంటే ఆ రోజు మిస్ అయిన తర్వాత, ఎవరు పాప మిస్ అయిన తర్వాత అదే రోజు, ఇంకా సాటర్డే రోజు అదే రోజు పాప 1 గంట వ్యవధి డిస్టెన్స్ లో ఈ విధంగా ఆ కుక్కకు సంబంధించినటువంటి జ్ఞానేశ్వరి వెనకాల వెళ్ళినటువంటి కుక్కకు సంబంధించినటువంటి సీసీటీవీ వీడియోను మాత్రం పోలీసులు ఒకటి బయటికి విడుదల చేసిరు. ఇక ఆ విడుదల చేసిన తర్వాత 2 రోజులకు 3 రోజులకు మళ్ళా ఓ వారం రోజుల తర్వాత ఆ జ్ఞానేశ్వరి వాళ్ళ తాతయ్య ఒక ఆరోపణ చేసిండు. ఒక కారు నన్ను గుద్దుకుంటూ పోయింది, నేను పోస్టర్లు అతికిస్తా ఉన్నాం, పాపకు సంబంధించి మేము పోస్టర్లు అతికిస్తుంటే ఆ రోజు అంటే నన్ను గుద్దుకుంటూ పోయిన కారు నన్ను అనుమానితులుగా అంటే అనుమానాస్పదంగా నన్ను చూస్తూ వాళ్ళు గుద్దుకుంటూ పోయాలి కావాలని అని చెప్పిండు. అట్లా గుద్దిన క్రమంలో ఈయనకు అనుమానం వచ్చి ఏం చేసిండంటే, ఆ రోజు పాప మిస్ అయిన రోజు కూడా ఈ కారు ఊర్లో కనిపించిందని ఆయన మాట్లాడడం జరిగింది. ఆ ఊర్లో కనిపించిన కారు ఈ కారు ఒకటే తెల్ల కలర్ కారు అంటున్నాయి. వాస్తవమే అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆయన కారు కలర్ గుర్తుపెట్టుకోగలడు. ఆయన హై ఎడ్యుకేటెడ్ కాదు, కారు కలర్ గుర్తుపెట్టుకోగలడు. మహా అయితే ఏదైనా చిన్న చిత్క 2-3 నెంబర్లు గుర్తుపెట్టుకోగలడు. ఆయన అప్పటికీ ఒక కారు నెంబర్ను గుర్తుపెట్టుకొని ఆ కారు నెంబర్ చెప్పిండట. కారు నెంబర్ చెప్తే ఆ కారు నెంబర్ కూడా పోయి లారీకి ఏమో తలిగేసుకొని ఉన్నది. అది వాస్తవంగా అది లారీ నెంబర్ ఉన్నది. అక్కడ లారీ, ఇక్కడ మరి ఆ లారీ ఈయన చెప్పిన నెంబర్ తప్ప నిజంగానే ఈ నెంబర్ తోటి ఆ కారోడు ఎవడన్నా ఇట్లాగే వేసుకొని వచ్చి ఆ దొంగ నెంబర్ ప్లేట్ పెట్టుకొని ఈ కారు వేసుకొని వచ్చి నిజంగానే జాహ్నవిని కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయినటువంటి కారేనా అది? ఇట్లా ఈ యాంగిల్ కూడా ఉండే ఆస్కారం ఉంటుంది. ఈ యాంగిల్లో ఏమన్నా పోలీసులు ఎంక్వైరీ చేసిరా? కాదు, ఇది లారీ కారు, ఇది ఈ నెంబరు లారీది అని చెప్పేసి అక్కడితోనే కొట్టి పాడేస్తున్నారు. దాన్ని అక్కడితోనే కొట్టి పాడేయకుండా మరి ఇలాంటి తెల్ల కారుకు వీళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ కాదు కాబట్టి ఎంతో అంతో చదివినా కూడా 10ో 12కో చదువుకుంటారు, అంతకంటే ఎక్కువ లేదు. కాబట్టి గ్రామీణ స్థాయిలో ఆ స్థాయిలో ఇప్పుడు ఒకడో డిగ్రీలు చేసినా కూడా మరి ఇక ఎంత తెలివిలు ఉన్నాయో ఈ జమానకు చెప్పలేని అవసరం లేదు మనము. ఇక అట్లాంటిది ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉండి 10ో 12కో చదివిరు అంటే వాళ్ళు ఎంతవరకు గుర్తుపెట్టుకోగలుగుతారు? 4-5 నెంబర్లు గుర్తుపెట్టుకుంటారు, 4-5 అక్షరాలు గుర్తుపెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఆయన ఆడికి తెల్ల కలర్ కారు, ఆయన ఏ కారు మోడల్ చెప్పలేకపోతుండు గమనిస్తే నిజంగానే. ఎందుకంటే కార్ తెల్ల కలర్ అంటుండు అంతే. అంటే నిజంగానే ఆయనకు నిజంగా దాని మీద అవగాహన ఉంటే ఆ కార్ మోడల్ కూడా చెప్పేటాడు, కానీ కార్ మోడల్ చెప్పలేకపోయాడు. కాబట్టి అది ఏ మోడల్ ఏ కంపెనీ అని చెప్పలేకపోయాడు. కాబట్టి ఆయన తెల్ల కార్ అనేది గుర్తుపెట్టుకుంటూ ఆ నెంబర్ కూడా నిజంగానే ఎగ్జాక్ట్గా చెప్పిండా? మరి నిజంగానే ఆ గుర్తుపెట్టుకున్న కాడికి నిజంగానే చెప్పిండా? ఒకవేళ గుర్తుపెట్టుకొని చెప్తే ఆ నెంబర్ అక్కడెక్కడ లారీకి ఉంది, ఆ లారీకి ఉందని చెప్పేసి పోలీసు వాళ్ళు అక్కడికి కొట్టేసిరు. కాదు, ఈయన చెప్పిన నెంబరు ఏదైనా దొంగ కారుకు ఫిట్ చేసి ఉండొచ్చు కదా, దొంగ నెంబర్ ప్లేట్ పెట్టుకొని. ఇట్లా కూడా దొంగలు వచ్చే ఆస్కారం ఉంది కదా అన్న కోణంలో మాత్రం మేము ఎంక్వైరీ చేసినాము. అట్లా కూడా ఏం బయట వాళ్ళే అని అయితే చెప్పలేకపోయారు పోలీసులు. ఇదొక యాంగిల్ కూడా ఇక్కడ మిగిలి ఉందనమాట. ఇక వీళ్ళు లాస్ట్ కిడ్నాపింగ్ వ్యవహారంలో తీసుకొచ్చినటువంటి బిగ్గెస్ట్ ఆనవాళ్ళు ఏంటంటే, ఇగో ఈ కుక్క అట్లా పోయింది, ఈడ కారు గురించి ఆరోపించును అని 2 సీసీటీవీ కెమెరాలు మాత్రం వీళ్ళు రిలీజ్ చేసిరు బయటికి. ఆ తర్వాత ఏం జరిగింది, పాప గురించి ఏం ఎంక్వైరీ చేసిర్రు, 52 రోజులు గడుస్తా ఉన్నా ఇప్పటి వరకు ఎందుకని జ్ఞానేశ్వరికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు మాకు దొరకట్లేదు దేవుడా అని చెప్పేసి వీళ్ళు పేరెంట్స్ తోటి చెప్పడమో, అటు నిజంగానే కోర్టులో తేల్చేసి చెప్పడమో ఎందుకు చేయలేకపోతున్నారు? కోర్టు దృష్టికి ఎందుకు తీసుకుపోలేకపోతున్నారు? కోర్టు అడిగింది కదా మిమ్మల్ని అడిగినప్పుడు ఎందుకని మీరు చెప్పలేకపోతున్నారు? ఇక్కడ చూడొచ్చు, కనబడుట లేదు అని చెప్పేసి మిస్సింగ్ కి సంబంధించినటువంటి పోస్టర్ కూడా తయారు చేసి
వీళ్ళు ఊరు ఊరు గ్రామ గ్రామాన ఇంటి ఇంటికి చెట్టు చెట్టుకు పుట్ట పుట్ట కంటిస్తా ఉన్నారు. ఎవరు జ్ఞానేశ్వర్ వాళ్ళ ఫాదరు వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా జ్ఞానేశ్వర్ కోసము కంటి మీద కునుకు లేకుండా వాళ్ళు ఊరు ఊరు తిరుగుతున్నారు. కాలి నడకన తిరుగుతా ఉన్నారు. తిరుగుతూ ఈ విధంగా ఈ రకంగా ఎవరు సుంకర జ్ఞానేశ్వరి అని పోస్టర్ పైన ఏ విధంగా ఉందో ఇట్లాంటి పోస్టర్లు వాళ్ళు అతికిస్తా ఉన్నారు. దొరికిస్తే ఎవరైనా ఆచూకి చెప్తే వాళ్ళకి ₹1,00,000 రివార్డు కూడా ఇస్తామని చెప్పేసి పోలీసులు అధికారులు చెప్తా ఉన్నారనమాట. ఇన్ని చెప్తా ఉన్నా కూడా ఇక దీనికి సంబంధించి మాత్రం అంటే ఈమె మిస్సింగ్ కి సంబంధించి మాత్రం ఎక్కడ ఏ చిన్న క్లూ మాత్రం పోలీసులు బయటకైతే పెడతలేదు. ఇది ఒక బిగ్గెస్ట్ లూప్ హోల్ గానే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద టెక్నాలజీలు ఉండి ఇంత పెద్ద మన ఇంత పెద్ద భారతదేశంలో నిజంగానే భారతదేశం డెవలప్ అవుతుంది అంటే ఎక్కడ డెవలప్ అవుతుంది అంటే రాజకీయ నాయకుల చుట్టూ వీళ్ళు చక్కర్లు కొట్టుడు డెవలప్ బాగా అవుతుంది. రాజకీయ నాయకులకు ఎట్లా బందోబస్తులు గాయాల్లో వీళ్ళు బాగా డెవలప్ అవుతారు. కానీ ఒక సాధారణ కుటుంబంలో ఒక నిరుపేద కుటుంబంలో ఒక మనిషి నిజంగానే లేదు ఏదో ప్రాబ్లం వచ్చింది ఇట్లా మిస్ అయిపోయిండు అంటే ఇలాంటివి వాళ్ళకు చాలా నెగ్లిజెన్సీగానే వ్యవహారం కొనసాగుతుంది అన్న కోణంలో అయితే నెటిజన్లు తీవ్ర రూపంలో వాళ్ళ మీద ధ్వజమెత్తడం జరుగుతోంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఇప్పటికైనా ముందుకు వచ్చి జరిగిన సిచ్యువేషన్కు సంబంధించి ఏం జరిగింది అనేది ఎంతో అంత మీరు ఇప్పటి వరకు చేసినటువంటి ఎలాంటివి ఆమె పాపకు సంబంధించి ఆధారాలు సేకరించారు అనేది మాత్రం క్లియర్గా బయట పెట్టే విధంగా మీరు ముందుకు వస్తేనే ఖచ్చితంగా పాపకు సంబంధించి ఒక ఐడియా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. పాప పేరెంట్స్ కూడా అంటున్నారు పాపను ఖచ్చితంగా కిడ్నాప్ చేశారు అని. ఇక వాళ్ళు అనుమానించిన వ్యక్తులు కూడా వీళ్ళు కొంతమందిని అనుమానించారు. మా చుట్టుపక్కల తిరిగేటోళ్ళే మా దగ్గర మనుషులే పాపను కిడ్నాప్ చేసిరు అన్న కోణంలో మాట్లాడిరు పేరెంట్స్ కూడా. ఆ కోణంలో కూడా మేము ఎంక్వైరీ చేసినామని అంటున్నారు. మరి ఆ రాత్రికి రాత్రే వీళ్ళు చేతులు మార్చి ఉండొచ్చు. ఆ రాత్రికి రాత్రే ఆ పాపను ఎక్కడికైనా తీసుకెళ్ళి ఉండొచ్చు. ఎక్కడికి తీసుకెళ్ళి ఉండొచ్చు, ఎంత దూరం తీసుకెళ్ళి ఉండొచ్చు. ఈ నిజంగానే ఇదొక మన ఏదైనా ముఠా చేతిలో పడిందా, కిడ్నాపింగ్ ముఠా చేతిలో పడిందా జ్ఞానేశ్వరి? అట్లా ముఠా చేతిలో పడిందంటే ఒకవేళ ఇట్లా కిడ్నాపింగ్ ముఠా చేతిలో పడితే ఆమె ఎంత దూరము వెళ్ళిపోయింది? రాష్ట్రం దాటి వెళ్ళిపోయిందా? రాష్ట్రం దాటి వెళ్ళిపోతే అంత కష్టమా? ఒక కిడ్నాపింగ్ కేసు ఒక స్టేట్ బార్డర్ దాటిపోతే నిజంగానే పోలీసులకు సాధ్యం కాదా? ఈ విషయం నిజంగానే టెక్నాలజీ పని చేయట్లేదా? సీసీ కెమెరాలు ఎక్కడ కూడా మీకు ఎక్కడ చిన్న క్లూ ఎందుకు ఇవ్వట్లేకపోతున్నాయి? కాకినాడ వ్యాప్తంగా ఇడిచిపెడితే కాకినాడ దాటి ఇంకా ఉండొచ్చు కదా. ఈ కిడ్నాపింగ్ వ్యవహారమే అయితే ఇది నిజంగానే కిడ్నాపింగ్ వ్యవహారం అయితే కాకినాడ పరిధిని దాటి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఈ కేసు విషయంలో? అటే కాకినాడ పరిధిలోనే ఇంత దూరమే దాటిపోదు అన్న కోణంలోనే ఆలోచిస్తా ఉన్నారు. ఎందుకని ఆ పరిధులు దాటి వెళ్ళలేకపోతున్నారు అనేది మాత్రం పెద్ద ప్రశ్నగా మారిపోయింది. మరి ఈ అంశం ఇప్పటికీ 52 రోజులు గడుస్తా ఉన్నా కూడా ఆ పాప ఆచూకీ జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా జాహ్నవి ఆ జాడ దొరకపోయేసరికి ఆ పేరెంట్స్ కూడా ఇప్పటి వరకు కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అయితే చాలా దయనీయంగా మారిపోయింది. ఆ రోజు పాప మిస్ అయినప్పుడు వాళ్ళు వీడియోలలో కనిపించినటువంటి ఫేసులు ఈ రోజు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఎంత దయనీయ స్థితిలో ఉండిపోయారంటే మనుషులుగా కాకుండా అయిపోయారు. వాళ్ళు చాలా బక్క చిక్కి మొత్తం అనేకమైనటువంటి అంటే ఆ మానసిక వేదన ఆలోచించి వాళ్ళు కనీసం కడుపుకు కూడు కూడా తినని పరిస్థితి ఏర్పడతా ఉంది. అట్లా ఆహారాన్ని కూడా సరిగ్గా తీసుకోలేని సిచ్యువేషన్. ఓవైపు హాస్పిటల్ల పాలు ఇక ఆ జ్ఞానేశ్వరి వాళ్ళ మదర్ హాస్పిటల్ల పాలు అవుతూనే ఉంది. ఇట్లా మొత్తం ఈ సినారియోల మధ్యలో వాళ్ళ అనారోగ్య పరిస్థితులు చాలా తీవ్రమైనటువంటి ఆవేదన మనశ్శాంతి లేకుండా వాళ్ళైతే పాప కోసము ఇక కంటికి రెప్పల రాత్రనక పగలనక వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి క్షణాలు. పాప ఏ క్షణం తిరిగి వస్తుందో, పాప ఆనవాళ్ళు ఎక్కడి నుంచి బయటపడుతుందో, ఎక్కడి నుంచి మా చెవున పడుతుందో అన్న కోణంలో వాళ్ళు ఎంతో బాధతో అయితే వాళ్ళు ఈ వ్యవహారంలో వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా పాప ఆడవాళ్ళు ఎవరు కూడా బయటకు తీసుకురాలేకపోతున్నారు. అటు కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే పోలీసులు కావచ్చు. ప్రభుత్వం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి పాపను ప్రెస్టీజియస్ గా తీసుకొని పాపకు సంబంధించిన ఆడవాళ్ళు బయటకు తీసుకురావాలని ఇక మరి హోమ్ మినిస్టర్ కూడా వచ్చి పరామర్శించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా ఎవరు ఇన్వాల్వ్ కావట్లేదు ఇందులో. ఎందుకని పవన్ కళ్యాణ్ గారు చొరవ అంటే ఆ రోజు ఒక ఫోన్ కాల్లో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి ఆ ప్రాంతంలోకి వెళ్ళి జాహ్నవికి సంబంధించినటువంటి సెర్చ్ ఆపరేషన్ లో మేము పాల్గొన్నాం అన్న కోణంలో మాత్రమే మాట్లాడినారు. కానీ నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఈ కేసులో అంత సీరియస్ గా తీసుకొని అంత సీరియస్ గా తీసుకొని జాహ్నవికి సంబంధించినటువంటి అప్డేట్స్ ని ఎందుకు పోలీసుల చేత కానీ మీరు కానీ ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? ఇది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి బిగ్గెస్ట్ ప్రశ్న అన్నమాట. దీనికి సమాధానాలు నిజంగానే పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే టీడీపీ ప్రభుత్వం కానీ లేదంటే ఈ పోలీసులు కానీ వీళ్ళు ఎవరైనా బయట పెడతారా? అసలు జాహ్నవికి సంబంధించినటువంటి జాడను బయట ఎందుకు పెట్టలేకపోతున్నారు అనే ప్రశ్నలకు సమాధానం చెప్పినప్పుడే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఆనవాళ్ళు బయట పెట్టట్లేదు. ఈ కేసులో ఎన్నో సినారియోలు జరుగుకుంటూ వచ్చాయి.
ఇక ఫస్ట్ పాప మిస్ కాగానే కుక్క మిస్ కావడం, ఆ కుక్క మళ్ళీ తిరిగి రావడం 3 రోజులకు, తిరిగి వచ్చిన తర్వాత దానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి మొత్తం అటవీ ప్రాంతం అంతా జల్లడ పట్టించినా కూడా ఆ కుక్క కూడా ఎంత దూరం పోవాలో అంత దూరం పోయింది. దాని చేతగాక అది కూడా నిజంగానే తిరిగి తిరిగి అలసిపోయి అట్లా అయిందా, ఆహారం దొరకక అట్లా అయిందా? ఇక్కడ ఈ కేసులో ప్రధానంగా కుక్క చాలా ప్రధానమైనటువంటి ఆధారం. అలాంటి ఆధారాన్ని కూడా మరి పోలీసులు దీంట్లో కూడా ఎందుకు దానికి సంబంధించి ఎవిడెన్స్‌ని కలెక్ట్ చేయలేకపోతున్నారు అంటే జస్ట్ ఆ కుక్క ఉందంటే ఉంది, ఆ కుక్కకు సంబంధించి దొరికింది, వచ్చింది, పోయింది, సచ్చింది అన్నట్టు చేస్తా ఉన్నారు గానీ, అసలు దాని ఫోరెన్సిక్ రిపోర్ట్‌లు ఏమైనాయి? ఆ కుక్కకు సంబంధించి ఏదో బొచ్చు దొరికింది, అవి దొరికినాయి, ఇవి దొరికినాయి అన్నారు. మరి అవన్నీ దొరికినాయని ఏమైనవి? ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించిరా లేదా? పంపిస్తే మరి వాటికి శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్నప్పుడు వాటికి రిపోర్ట్స్ ఏమైనాయి? ఇప్పటి వరకు ఎందుకు బయట పడలేకపోయినాయి అనేది కూడా బాగా అంటే ఇది ఒక నిజంగానే అర్థం కానటువంటి సిచ్యువేషన్ గా మారిపోయింది. పోలీస్ కిడ్నాప్ కోణంలో పాటు అన్ని కోణాల్లో కూడా మేము విచారిస్తున్నామని చెప్తా ఉన్నారు కానీ ఈ కుక్క విషయం మాత్రం ఎందుకు బయటకు తీసుకురాలేకపోతున్నారు? ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆధారం అది. ఆ ఆధారానికి సంబంధించి మీరు నిజంగానే ఈ రోజు కలెక్ట్ చేసి ఎవిడెన్స్ బయట పెట్టగలిగితే పోలీసులు నిజంగానే చాలా సాధించారా అన్న కోణంలో కూడా చాలా మంది సైలెంట్ అయిపోయేవారు. నిజంగా అంటే ఏ న్యూస్ ఛానల్లో అయినా సరే, ఏ సోషల్ మీడియాలో అయినా సరే, అరే పోలీసులు ప్రయత్నాలు చేస్తా ఉన్నారన్న కోణంలో తెలిసి వచ్చేది. కానీ కుక్కకు సంబంధించిన ఎవిడెన్స్ డీటెయిల్సే మీరు బయట పెడతలేరంటే ఇది మీరు నిజంగా రహస్యంగా దీన్ని శోధించి సాధించాలనుకుంటున్నారా? లేకపోతే ఇది ఎవరికి బయటపడకుండా ఈ కేసును సాల్వ్ చేయాలనుకుంటే మాత్రం ఓకే. కానీ ఈ దానికి సంబంధించి నిజంగానే మీరు బయట పెట్టొద్దు అనుకుంటే ఈ కేసు విషయంలో అసలు మేము బయట పెట్టొద్దు అని ఇంటెన్షనల్ గా బయట పెట్టకపోతే మాత్రం ఖచ్చితంగా చాలా అంటే చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. ఇక్కడ పేరెంట్స్ కూడా దీనికోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి సో ఇది ఓవరాల్ గా అంటే ఇప్పటికీ అంటే రోజులు వారాలు అవుతున్నా, వారాలు నెలలుగా మారిపోతున్నా కూడా జ్ఞానేశ్వరి ఆచూకీ మాత్రం బయటకు రావట్లేదు. మరి ఇంకా ఇప్పటికైనా 52 రోజులు గడుస్తా ఉంది. 2 నెలల టైం మొత్తం ఇప్పటికే పూర్తి అయిపోయింది. ఇప్పటికైనా సరే పాప ఆచూకీ కనుక్కొని ఆ పాపకు సంబంధించినటువంటి డీటెయిల్స్, ఎవిడెన్స్ ఏమున్నాయో అవన్నీ కోర్టుకు సమర్పించే పనిలో ఉంటే మాత్రం పాప ఆచూకీకి సంబంధించిన డీటెయిల్స్ మనకు దానిపైన ఒక చిన్న క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు మాత్రం ఇది ఒక సస్పెన్స్ గానే ఈ కేసు మాత్రం ఇట్లే కంటిన్యూ అయితే మాత్రం మరి దేశంలో ఉన్నటువంటి ఇలాంటి సస్పెన్సివ్ ఏవైతే కేసులు ఉన్నాయో వాటిలలో ఇది కూడా ఒకటి ముఖ్యమూలిగే అవకాశం ఉంటుంది.